తండ్రి అయిన దేవుడితో కూర్చోవాలనే ఆలోచన ఎప్పుడైతే ఈ లూసిఫర్కి కలిగిందో అక్కడ యుద్ధం జరిగింది. ఈరోజు కలహాలకు కారణం ఏంటో తెలుసా? తమ్ముడు అంటాడు అన్నయ్య పెద్ద గొప్ప అంటాడు, అన్నను లెక్క చేయడు, తల్లిదండ్రులను లెక్క చేయడు. చిన్నవాడైనప్పటికీ వాడి పని వాడు చేయడు. కానీ వాడు ఏం చేస్తాడంటే తండ్రి పని నేను చేస్తానంటాడు, తల్లి పని నేను చేస్తానంటాడు, అన్న పని నేను చేస్తానంటాడు, అంటే వేరొకరి పని నేను చేస్తానంటాడు. ఆడ కలహాలు ప్రారంభమవుతాయి, యుద్ధాలు ప్రారంభమవుతాయి. కొన్నిసార్లు మనం ప్రార్థనకి వెళ్ళే వాళ్ళమే కదా, దేవుడు ఎందుకు ఇలాంటివి మన జీవితంలోకి అనుమతించాడు అని అంటాం. మనం ప్రార్థనకి వెళ్ళే వాళ్ళమైతే దేవుడు మనకి ఇలాంటి స్థితిని ఎందుకు ఇచ్చాడు అంటాం. దేవుడు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా ఆయన తొందరపడి దేవుడు కాదు. దేవునికి స్తోత్రం. గట్టిగా చప్పట కొట్టి గట్టిగా దేవుని మహిమపడదాం. ఆయన తొందరపడడు. ఆయన వెంటనే ఆయనకు అనిపించిందలా చేసాడు. ఆయన ఏం చేస్తాడంటే వారికి సమయం ఇస్తాడు. వారికై వారే పరలోకములో తండ్రి అయిన దేవుడి సింహాసనమును కాజేయడానికి, కొట్టేయడానికి యుద్ధము చాటించాడంట సాతాను. ఎంత ధైర్యం అండి వీడికి! పని మనిషిగా ఎంటర్ అయినటువంటి కొంతమంది ఏం చేస్తున్నారు? యజమానురాలు కావాలనుకుంటున్నట్టే. ఒక పని నిమిత్తం వచ్చి ఆ కంపెనీని నేనే మొత్తం ఆ ఓనర్ అయిపోవాలి అనుకునే ఆలోచన, ఇదంతా ఎక్కడిది? సాతాను. అప్పుడు యుద్ధం జరగడం ప్రారంభమైంది, స్టార్ట్ అయింది. దేవుని బిడ్డలారా, యుద్ధానికి గల కారణం ఏంటంటే తిరుగుబాటు. యుద్ధానికి గల కారణం ఏంటండి? తిరుగుబాటు. ఈ భూమి మీద కూడా అనేకమైన తిరుగుబాట్లు ఉన్నాయి. అంటే చక్కగా పోరు, సక్రమంగా ఉన్నదాన్ని దాన్ని ఉపయోగించుకోరు. దాన్ని ఎలాగైనా అస్తవ్యస్తం చేసి, పాడు చేసి తిరుగుబాటు చేస్తుంటారు. పెళ్లి చేశారు భార్యాభర్తలు పెళ్లి చేసినప్పుడు దేనికి చేశారు తల్లిదండ్రులు? చెప్పండి. కాపురం చేసుకోండి అమ్మ, పిల్లల్ని కనండి, చక్కగా వారిని పోషించుకోండి, బిడ్డల్ని మంచి ప్రయోజకులను చేయండి అని వాళ్ళకి పెళ్లి చేస్తే వాళ్ళు ఏమైపోతున్నారు? తిరుగుబాటు. భర్త పని భార్య చేసిద్ది, భార్య పని భర్త చేస్తాడు. అప్పుడు ఏమైపోయింది? అస్తవ్యస్తం అయిపోయింది, అస్తవ్యస్తం. అందుకని యుద్ధాలకు కారణం ఏంటంటే దేవుని వాక్యం అంటుంది. యాకోబు రాసిన పత్రికలు చూడండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. మీలో యుద్ధములను పోరాటములను దేని వల్ల కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు భోగేచ్ఛల నుండి, ఇచ్ఛల నుండి, కోరికల నుండి. మీకు యుద్ధాలు ఎందుకు కలుగుతున్నట్టు? ఇచ్చలు, కోరికలు. ఈ సాతానుకు ఒక ఇచ్చ ఉంది. ఏంటంటే ఇదిగో ఆ పరలోకములో నేనే దేవుడైపోవాలని ఇచ్చ. కొంతమంది శరీరేచ్ఛలు కూడా ఇలాంటివే. డబ్బు కొంచెం ఎక్కువైపోగానే వారు ఇచ్చలు ప్రారంభమవుతాయి. ఏంటి? వైన్ షాప్ అనే ఒక ఇచ్చ, అక్రమ సంబంధాలనే ఒక ఇచ్చ, దురాఘాతాలనే ఒక ఇచ్చ. ఈ ఇచ్చలన్నీ ఎక్కువైపోతుంటాయి వాళ్ళకి. ఎప్పుడైతే ఆ ఇచ్చలు ఎక్కువైపోతుంటాయో వాటిని బట్టి కలహాలు 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 కలహాలు. సాతాను కూడా వచ్చినటువంటి ఇచ్చ. తన్ను తాను చూసుకుంది, సౌందర్యవంతురాలని అనుకుంది. నాకున్నటువంటి ఆ బంగారము, నన్ను పొదిగిన దేవుడు ఎంత గొప్పగా, ఎంత ఘనముగా నన్ను సృష్టించాడు దేవుడు అనుకుంది. అవును, నిజమే. నీకు ఇచ్చిన తలాంతుని బట్టి నువ్వు దేవుడి దగ్గర ఆ తలాంతుని వాడు. కానీ ఇచ్చిన దేవుడి మీదే యుద్ధం చేస్తావా? ఇచ్చిన దేవుడి మీద తిరుగుబాటు చేస్తావా? దేవుని బిడ్డలారా, ఆల్వేస్, ఎప్పుడు కూడా సాతానుతో దేవుడికి యుద్ధము ఆది నుండి జరుగుతూనే ఉంది. మీరు అనుకుంటున్నారు మీ ఇంట్లో కష్టాలు కలుగుతున్నాయని. ఆ కష్టాలు సాతాను వలన వస్తున్నాయి.
ఆ సాతాను వలన వస్తుంటే దేవుడు అంటాడు, నా దూతలు సిద్ధంగా ఉన్నారు, మీరు ప్రార్థన చెయ్యండి, ఆ సాతాన్ని పరలోకము నుండి పారద్రోలినట్టు మీ ఇంటి నుండి దేవుడు పారద్రోలబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టాల, గట్టిగా.